హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఎందుకో చికెన్ తినాలనిపించింది అనమాట. సండే ఈవినింగ్ మా మమ్మీ చికెన్ తీసుకొచ్చింది. ఇంకా వీడియోస్ ఎందువల్ల లేట్ అవుతుంది అంటే మేము పనికి వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే సిమెంట్ పనికి. నా దాంట్లోనేమో బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకా ఇద్దరం ఒకసాటేగా ఉన్నాం కదా అని చెప్పి నేనేం బ్యాలెన్స్ చేయించుకోలేదు. ఇంకా మా ఆయన దాంట్లో అప్లోడ్ చేసి మళ్ళీ పని అంటూ మళ్ళీ సాయంత్రం ఇది చాలాసార్లు పోతుంది పని చేయటం వల్ల, అందుకని కంటిన్యూగా రాలేకపోతుంది. మా మమ్మీ ఏమో మా కోసం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. మేము అప్పుడేనండి చేను దగ్గరికి అయితే చేను దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా మినిమం ఎట్లా ఉంది, మొక్కజొన్న ఎలా ఉంది అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తూ ఉంది. మా మమ్మీ వచ్చేసి గుంటూరు వెళ్ళిందనమాట మా అమ్మ. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి బాగాలేదని చెప్పేసి చూడటానికి వెళ్ళింది. అలానే మార్నింగ్ ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ తెచ్చిన చేపల పులుసు చేసాము. చేపల పులుసు ఏమో తిన్నారు. ఇప్పుడేమో బంగాళదుంపలు ఉడకబెట్టామన్నమాట, కుర్మలాగా చేద్దామని చెప్పేసి. మా మమ్మీ అంతలోపు అయితే చికెన్ తీసుకొచ్చిందని చెప్పేసి ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టిన పక్కన పెట్టాము. ఎందుకంటే వాటిని తొక్కు తీసి నీళ్ళలో కడిగి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి అన్నమాట. మార్నింగ్ కర్రీ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మీద అయితే మా అమ్మ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది చికెన్ తెచ్చారని చెప్పేసి. ఇంకా కేజీ అయితే తెచ్చిందనమాట. మా అందరికీ ఒక ఎత్తు అయితే సరిపోద్దండి. కేజీ అయితే చాలు మేమందరం తినడానికి. ఎంత చికెన్ అంటే ఎక్కువ తినాం, చికెన్ అయితే మాత్రం చాలా తక్కువ తింటాం అందరం అయితే. ఇంకా ఇప్పుడైతే మాత్రం మా అమ్మోళ్ళు కూడా చికెన్ తక్కువ, చాలా ఒకటి తినరు. మా అమ్మోళ్ళు మటన్ అయితే తింటారు. ఇంకా అదేవిధంగా మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఏందో మీకు అయితే చూపుతాను, చూసేయండి. ముందైతే ముక్కలు అయితే బాగా ఉడికించేసుకోవాలి. చికెన్ ముక్కలు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మా అమ్మ ఏం చేసిందంటే ఆనియన్స్ అయితే ముందు ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తుంది అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన దాకా. తర్వాత ఏమో టమాటా పేస్ట్ అయితే వేసేసింది. ఎందుకంటే మమ్మ గ్రేవీగా చేస్తానంది. నేనేమో ఇంకా చేనుకి వెళ్ళొచ్చి మళ్ళీ నిన్న పనికి వెళ్ళేదో సాలిపోయినట్టుగా ఉంటే పడుకున్నాను అనమాట. అంటే సిమెంట్ పని ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అండి. మీకైతే వీడియో పెడతాను, ఒకరోజు పెట్టాను కదా, ఇంకా అదే విధంగా చేస్తూ ఉన్నాము. ఎట్లా ఉండిద్దో ఏమో చూడాలి. నేనైతే మాత్రం చాలా వాటికి అలసిపోతున్నాను. ఏదన్నా మన కోసం అనుకొని చేసుకోవడమే. ఇంకా మా మమ్మీ అయితే టమాటా పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేస్తుంది అనమాట. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏందో మా మమ్మీ ఎప్పుడు టమాటా పేస్ట్ చేయటం నేను చూడలేదు. ఈ మధ్య చూడటం మా మమ్మీ కూడా కొత్త వంటలన్నీ చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడైతే ఇంకా దీంట్లో మసాలా వేసేసుకోవాలి. మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, అలానే కొబ్బరి, ఈ మూడు కలగలిసిన మసాలా అయితే వేసేసింది. మా అమ్మ అయితే అలా చికెన్ మసాలా అయితే వేసుకొచ్చింది. మరి వేసిద్ది ఏదో చూడాలా, మీకు ముందు చెబుతాను. మా అమ్మ కర్రీ ఏ విధంగా చేసింది అనేది కూడా మీకు అయితే చూపిస్తానండి. చూసారా గ్రేవీ అనేది ఎలా వచ్చేసిందో. ఇంకా మరి కారం వేసిందేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను తీసేటప్పుడు కూడా చూడలేదు. వాయిస్ ఓవర్ ఇటువేనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా సాల్ట్ అవి కూడా వేసేసుకోవాలి. మీకు తెలుసు కదా చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో. ఇంకా మీరు ఇంతకంటే ఇంకా బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, చాలా బాగా చేస్తారు. ఇంకా మసాలా వేసినప్పుడు ఆయిల్ అంతా పైకి తేలాలి, తేలితేనే బాగుంటుంది. ఇంకా ఆలోపే మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా గ్రేవీలో కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటేనే ఇంకా టేస్ట్ అనేది ముక్కలో పట్టేస్తుంది అనమాట. తెలిసి అయితే మా అమ్మ కారం, పసుపు, సాల్ట్ కూడా వేసే ఉంటుంది. కానీ వీడియో తీయటం మా అన్నయ్య మర్చిపోయి ఉంటాడండి. మీరు అయితే తగినంత వేసుకోండి, సరిపోతుంది. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకోవాలి. మనం చేసే కర్రీ అనేది అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది అనమాట. చూసారా, చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. నా చిట్టి తల్లి అయితే భూ అంటుందండి నోటితో. ఇంకా ఇప్పుడైతే తగినన్ని వాటర్ అయితే పోసుకొని కాసేపు అయిన తర్వాత మొత్తం కలదిప్పేసేసుకుంటే సరిపోతుంది. సరేనండి, ఇంక ఇప్పుడైతే మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకుందాం. నా కట్టం నా చిట్టి తల్లి అనమాట అండి, అందుకేనమాట అసలు వీడియో అంటే చాలు ఏడుపు వస్తుంది. వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా అయింది. కొత్తిమీర వేసుకొని కూరలో కలదిప్పుకుంటేనే అసలు గ్రేవీగా వచ్చేసిన చాలా బాగుంది. బంగాళదుంప వేసామంటే వేయలేదు అందరినీ. మేము చేనుకి వెళ్ళామని చెప్పాం కదా, మా చేను ఎలా ఉందో చూపిస్తాను, సరేనా? చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా
అన్నీ చూసామన్నమాట. బాగానే ఉన్నాయి. మన రెండో పంట మినుము వేసాం కదా, ఫస్ట్ పంట వరి, రెండో పంట ఏమో మినుము అయితే వేసాము. మినుముకైతే మందులు తీసుకురావడానికి వెళ్ళాము. ఏమైందంటే మేము లేం కదా, రోజు మార్చి రోజు చూస్తేనే పొలం ఎట్లుందో తెలిసేది. మనం 4 రోజుల తర్వాత వచ్చేసాము మొన్న పోయిన తర్వాత. ఈ 4 రోజుల్లో ఏమైందంటే వచ్చిన పూత పురుగు తిని రాలిపోయింది, ఎండిపోయి. ఇంకా కొన్నిటికైతే మినుము వచ్చింది కూడా. ఇప్పుడు వెనక అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు చూస్తే పూత వచ్చింది, రాలిపోయిన పూత మళ్ళీ రావడానికి, మళ్ళీ పూత మీద పురుగు పడింది. చావడానికి అయితే మొత్తం మందులు తీసుకొచ్చాము. ఈ వారం అంతా మేము చేస్తే వచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయితే ఈ మందులకి 2 ఏళ్ళు అయిపోయినాయి, 3 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ నెల బండికి ఇస్తే కట్టాలా, ఇంకెట్ట చేసుకుంటా ఉన్నాము. ఒక పక్క చేనుకి, ఒక పక్క ఇటుకే సరిపోతుంది మా సంపాదన అంతా. చేను పోయిన తర్వాత చూపిస్తాను మా చేను ఏ విధంగా ఉందాయేమో. ఇంకా ఈ విధంగా చేస్తామండి. చేను మీద లాభమో నష్టమో చూడాలా. మినుము అయితే అంతగా వచ్చినట్లేదు. ఉన్నదాన్ని ఎలా కట్ట సాగు చేయాలని చూస్తున్నాము. చూద్దాం, బెస్ట్ అయితే మేము ఇస్తాం. మొత్తానికైతే మినుము చేనుకి అయితే వచ్చేసాము. ఈ బోర్ అంతా మినువేనమాట. చూసారా, ఇదంతా మంది కాదులేండి. మీకు గూడు కానీ వస్తుందా, ఆ గూడు ఉన్నది ఆ పైమడి అనమాట మంది. ఇప్పుడైతే కాలువ అయితే రావట్లేదు మనకి, అందుకని చెప్పేసి మోటార్ వేసుకొని దీని ద్వారా ముందు కొడుతున్నాము. ఎందుకంటే వారు బంద్ అయిందనమాట మా కాడ, అందుకని రావట్లేదు కాలువ. ఇది వచ్చేసి వేరే అయింది ఈ చేను అంతా. ఈ చేను లాగా అయితే మా చేను లేదనమాట, ఎందుకంటే చల్లటం కూడా కొంచెం పలుసుగా చల్లాము. వచ్చిన పూత కూడా రాలుతుంది కాబట్టి ముందు కొడతాము. ఈయనైతే ఇంటి పూటనే కాబట్టి ముందు కొట్టే పని మీదే ఉన్నాడంట. అదేంటిది బావా, వీళ్ళు ఎంతోమంది మినివేసి ఉంటారు కదా, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఫేస్ చేసేరనుకో ఇలాంటి మందులు కొట్టండి, చూపిస్తాను మీకు. అయితే పోలీస్ అది, ఇది పురుక్క బావా, లేకపోతే పోదా, అది దాంక్ అనమాట. ఇది మినువెత్తే ఎప్పటికప్పుడు కొట్టాల్సిందేనండి ముందు. చూపిస్తాను చూడండి మీకు. 3 మందులు తీసుకున్నాము. ఒకటేమో పురుక్కి, ఒకటేమో పూత రాలింది కదా, రాలిన చాటు రావటానికి, ఇంకోటేమో దోమకి, అంటే మనం వచ్చిన మన పూతకి దోమ కానీ ఏదన్నా వచ్చింది కదా పురుగు చావటానికి, అది ఆ పొడి అనమాట. ఆవిరి కొట్టింది బాగా దూరం ఉండే. 850 పడిందండి. ఇది ఒక్కటే పోలీస్ అయితే మాకు వచ్చేసి మందు. ఇంకోటి వచ్చేసి ఇదనమాట, ఇది. ఇంకోటి వచ్చేసి ఇది. ఎంత ఆవిరి వస్తుంది, దూరం పెట్టు మొహం. అది వచ్చేసి ఇంకో ముందు. నీళ్ళతో ముందుగానే కలుపుకుంటే మంచిది. ఇంకా ఎన్ని ట్యాంకులు బాబా? ఈ ట్యాంకులు సరిపోతాయి అన్నాడా అంకులు? 6 ఉన్నా లేకపోయినా 6 గొట్టాలు ఖచ్చితంగా. 6 పడతాయిలే. ఆ బుడ్డ మడ ఉందిగా, మర్చిపోయా. అది సెట్ ఉన్నామడి మంది, అది కానీ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఆ పై మడి దాకా స్టార్ట్. ఇంకా చూపిస్తాను మన చేను ఏ విధంగా ఉందో మీకైతే. మనం ఏంటంటే మొదటి పంట అయితే వేసాం కదా, మొదటి పంట లాభం కొంచెం కౌలు బొంగ, మనకి ముందు కట్టలో బొంగ ఏం మిగలో. రెండో పంట మీదే మనం మిగిలించుకోవాలి కాబట్టి మేము మినివేంది అంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ మందులు ఎంత అయినాయి తెలుసా? మొత్తం అయితే 2000 అయినాయండి మందులు మేము కొంటే. ఇప్పుడే జస్ట్ ఈ వారం అంతా కష్టం అన్నమాట మాదైతే, చిన్నగా కాదు. ఇలా పనికి వెళ్తా ఉంటే పై మందుల కన్నా వస్తాయని పనికి వెళ్తున్నాను, లేకపోతే అమ్మకి ఇంటికాడ ఉందామంటేనే ఏం పనులు లేకపోయా. అట్లా ఉంది మా పరిస్థితి అయితే ఇప్పుడు. ఇంకా ఎట్లా వచ్చిందంటే మన చేనుకి చూసారా, బొబ్బర ఇట్లా వచ్చింది. చేను అనేది ఈ విధంగా రాకూడదు అనమాట, ఆడాడు వచ్చింది. ఇంక మొత్తం వచ్చిద్దేమోనని ఒకసారి 2000కి మందులు అయితే తీసుకొచ్చి కొడుతున్నాం, 3 రకాలు. నేనైతే ఉదయమేనమాట కొట్టింది. ఈ చేను కూడా అంతే వస్తా ఉంది, చూసారా ఆడాడ. అట్లా రాకూడదు. అయిపోయిందా? ఇంకా దేని గ్లాస్ దాంట్లోనే పెట్టు, నేను పోదు. ఖచ్చితంగా 6 అంట. నాది ఎకరం బాతికి కదా, ఎకరానికి 6 అయితే మనకు అంతగా ఏం లేదు. ఆడాడిపోగా మొత్తం మీద 1 ఎకరం వచ్చిండిద్దేమో మినుము.
ఆ పాతికి పోయినట్టే, అందుకని చెప్పేసి ఎకరానికి సరిపడా ముందులు తీసుకొచ్చాం. ఎవరు అడిగినా అదే చెప్పారు. వేసాం కదా, ఇంక నీళ్ళు చూస్తే పాతా ఉన్నాయి. ఏడు నుంచి తీసుకో, పైన ఉన్నట్టు ఉన్నాయి. పైన పైపులు వేసాడు పొద్దున, ఆయన ఏడు నుంచి పోసాడు అంటున్నా బావా. ఏడు నుంచి వెళ్ళానా, ముందైతే చల్లాము, వెళ్తున్నాము కూడా. అస్సలు కుదరలేదండి, చాలా దూరం నుంచి మోయటం అనమాట. అస్సలు కుదరలేదు, చూసారు కదా. ఇంకా అయితే నీళ్ళు అనమాట. ఇది ఆగపడింది, పైపు ఆడదాకే ఉంది. ఆ నుంచి ఆడక మోసపోయేలా అయిపోతా ఉంది పని. తొందరగా అయితే 6 ట్యాంకులు ముగించుకొని వెళ్తున్నాము ఇంటికి. ఇంక ఇటు మొక్కజొన్న పంట కూడా ఉంది. మా మొక్కజొన్న చేను చూసాము, అంతా బెట్టకొచ్చిందంటే నీళ్ళు లేక వడబడుతుంది. మాకేమో ఇటు నీళ్ళు బంద్ చేశారు. నీళ్ళు రావడానికి 2 రోజులు టైం, అలానే పైన వాళ్ళు పెట్టుకున్న కింద వాళ్ళకి నీళ్ళు రావడానికి వారం. సరే పోయిద్ది మాకు రావడానికి. అంతలోకి వారం అన్న పని చేసుకుంటే మళ్ళీ మినుము కానీ వేటో వాటికి పై మందులకు వస్తే సరిపోయిద్ది అనమాట. ఈ విధంగా కష్టపడుతున్నా. మా ఆయన వచ్చేసి చూడండి, ఇది కట్టేస్తున్నాడు ఈ పైపు. చూసారు కదా, ఇట్లా ఉందో మా పని అయితే. వేసిన పంట ఎట్టా అయిపోయినట్ట ఎట్టా. ఇటైతే నూగేస్తున్నారు.